కెమెరా యూస్ ఎట్లా చెప్పు సినిమా చెప్పు సినిమా చెప్పు ఎట్లా సినిమా బాగుంది. రెండు మాట ప్రజలకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సినిమా బాగుంది, చూసాను ఇప్పుడే. మనము ముఖ్యంగా ఏమంటే ప్రజలకు చెప్పడము, ఎవరో సినిమా చెప్తే బాగుంది అని మనం చూడడం కాదు. సినిమాని ఆదరించండి, కళారంగాన్ని కళాకారులను గుర్తించండి. ప్రతి ఒక్కరూ ప్రతి సినిమా చూడండి. ఎంతో కష్టపడి మన కోసం 3 గంటల సేపు ఆనందం కోసం వాళ్ళు సినిమా తీస్తారు. టక్కని మీరు రివ్యూస్ చూసి సినిమా పోకుండా ఉండడం తప్పు. అట్లే కాదు, లక్షలు పెట్టి థియేటర్లు కడతారు. మన థియేటర్లో సినిమా చూడాలి, పైరసీ సినిమా చూడదండి దయచేసి. ప్రతి ఒక్కరు సినిమా ఎట్లుంది సినిమా? ఎట్లుంది సినిమా? ఎట్లుంది బాస్? ఎట్లుంది సినిమా? ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్. జై బాలయ్య, జై బాలయ్య. ఎట్లుంది సినిమా? స్టాప్ ఉంది, పడుకోవాలి డాడీ అంటే అట్లా అదిరిపోయింది ఆ సీన్. అడవిలో వచ్చి పాప పడుకోవాలంటే అట్లా పడుకోవాలని పెట్టారు. ఆ సీన్ అంటే చూసి అట్లే అదిరిపోయింది ఆ సీన్. ఎట్లుంది సినిమా? జై బాలయ్య, జై బాలయ్య. ఎట్లుంది సినిమా? ఓన్లీ జై బాలయ్య. మూవీ అయితే వేరే లెవెల్. 10 సార్లు చూడొచ్చు కానీ డబ్బులు పెడే చెందైనా. ఎట్లుంది సినిమా? సినిమా సూపర్, బ్లాక్ బస్టర్. బాలయ్య అంటేనే ఒక హిస్టరీ. సంక్రాంతి మనగాడు బాలయ్య. సినిమా సినిమా అని చెప్పిన సూపర్ గా ఉంది సార్. సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ హిట్. ఏమన్నా స్టోరీ ఏమన్నా? ఎడార్లో బతికే వాళ్ళు మైనింగ్ దున్నారు, వాటర్ కొనిస్తున్నా. సంక్రాంతి విన్నారు. ఎట్లుంది బా సినిమా? వాటర్ సినిమా జై జై బాలయ్య. బాలయ్య సంచలనం చూపిస్తారు. బాలయ్య ఉంటేనే సినిమా. భగవత్ కేసరి కంటే ఠాగూరు ఇంకా సూపర్ హిట్, సూపర్ హిట్. చాకో మహారాజ్. సినిమా ఎట్లుంది? ఉండరా మాట్లాడదు. ఎట్లుంది సినిమా? నందమూరి బాలయ్య చేస్తే నంబర్ 1. సూపర్ సూపర్. ఎట్లుంది బా సినిమా? ఎట్లుంది సినిమా? చెప్పరా సినిమా ఎట్లుందిరా? చెప్పు ఎట్లుంది? ఎట్లుంది సినిమా? ఎట్లుంది సినిమా? ఎట్లుంది బా సినిమా? సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలుస్తుందని చెప్పాలి. సినిమా అయితే సూపర్గా ఉంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. కుటుంబంతో వచ్చి చూడాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి డాకు మహారాజ్ మూవీ బాబీ గారు డైరెక్షన్లో స్క్రీన్ ప్లే ఎక్సలెంట్గా తీశారు. ఏమంటే బాబీ గారు ఒక్కొక్క సినిమాని ఒక్కొక్క విధానంగా మారుస్తూ తీస్తారు. అదేవిధంగానే ఈరోజు బాలకృష్ణని ఒక కొత్త యాంగిల్లో చూపించారు. అదేవిధంగానే ఈ సినిమా ఒక కుటుంబ సమేతంగా చూసేటువంటి సినిమా. ఎందుకంటే ఒక మామూలుగా సినిమాలు ఉంటాయి, ఏదో ఫైట్లు అవి అంత కాదు. ఇది ఒక సందేశాత్మకంగా తీశారు బాలకృష్ణ గారు. ఎందుకంటే ఒకసారి మీరు చూడండి ఈ సంక్రాంతి వరలో వచ్చి సినిమాని. అసలు ఒక ఇంజనీర్గా వచ్చి బీదవారికి ఎలా నీళ్ళు కావాలని చెప్పి ఒక నిజంగా చెప్పాలంటే ఇది సందేశాత్మక సినిమా. కుటుంబ సమేతంగా అందరూ చూడాలని చెప్పి, అదేవిధంగా బాబీ గారు ఎక్సలెంట్గా తీశారు సినిమాని. తమన్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మ్యూజిక్ అసలు కూర్చునే కూడా కాదు, అంత బేస్ సౌండ్ వస్తుంది, అంత బాగా ఉంది మ్యూజిక్ కూడా. కాబట్టి ఈ బాలకృష్ణ గారు ఈ సినిమాతో ఇంకా మంచి విజయాలు రావాలని కోరుకుంటూ. బాబిడియల్ గురించి విలన్ గురించి ఎట్లుంది? విలన్ కూడా చెప్పాలంటే సూపర్గా ఉంది మూవీ. విలన్ క్యారెక్టర్ కానీ మళ్ళీ ఇంకోటి చిన్న పాపది. బాలకృష్ణ గారు ఎప్పుడు పిల్లవాళ్ళని బాగా ప్రేమిస్తూ ఉంటారు. అదేవిధంగానే దీంట్లో కూడా పాప సీన్లు అయితే
ఆ సీన్ చూస్తా అంటే అసలు మనసు ఎక్కడో వెళ్ళిపోతుంది. ఆ విధంగా తీశారు బాబీ గారు. ఆ బిడ్డలు కూడా బాగా చిన్న పిల్లల్ని ఆడపిల్లని ఎక్సలెంట్ చూపించారు. నిజంగా చెప్తాను, ఈ బాబీ గారికి బాగుందండి, సూపర్గా ఉందని సినిమా చేసింది. సంక్రాంతి కానుకనే ఈ సంక్రాంతి పండగ సందర్భంలో కుటుంబ సమేతంగా వచ్చి హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి చూసుకో మూవీ డాకు మహారాజ్. జై బాలయ్య. క్యాలెండర్ సంక్రాంతి పండుగ డాకు మహారాజ్ సినిమాకి క్యాలెండర్ ఆర్గనైజేషన్ చేసినాము. మా ఫ్యాన్స్ అశులోషన్ తరఫున డాకు మహారాజ్ క్యాలెండర్లో సంక్రాంతి పండుగకి ప్రతి ఒక్క కుటుంబాన్ని కోరుకుంటాను, ప్రతి ఒక్కరూ రావాలని మరీ కోరుకుంటున్నాను. నెంబర్ 1 ఫిలిం ఇది, సినీ చరిత్రలోనూ తిరిగిరాయ సినిమా. ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా బాగుంది. ప్రజలు ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని మరీ కోరుకుంటున్నాను. పొలంనేర్. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య.